SST token update on April 26, 2026. ఈ రోజైతే మార్నింగ్ 4 AM-కే ఇష్యూ చేసేయడం స్టార్ట్ చేశారు మావా. లాస్ట్ వీక్లో అంతా 4:30, 5 AM-కి అయితే స్టార్ట్ చేసేవారు. ఈ రోజైతే 4 AM-కే స్టార్ట్ చేసేసారు టోకన్ డిస్ట్రిబ్యూషన్ అయితే 3 ప్లేస్లోనూ. భూదేవి కాంప్లెక్స్, అలిపిరిమెట్ల దగ్గర తిరుపతి, విష్ణు నివాసం రైల్వే స్టేషన్ దగ్గర తిరుపతి, శ్రీనివాసం నివాసం ఆర్టీసీ బస్టాండ్ దగ్గర తిరుపతి. గుర్తుపెట్టుకుండా ఈ 3 ప్లేస్లో మాత్రమే SST టోకన్స్ అనేది ఇస్తారు. ఈ రోజైతే టైమింగ్ చేంజ్ అయింది. మళ్ళీ చెప్తున్నాను, మార్నింగ్ 4 AM-కి అయితే టోకన్స్ ఇష్యూ చేశారని రిపోర్ట్స్ చెప్తా ఉండారు. ఇంకొండపైన దర్శనంకి వచ్చేస్తే వితౌట్ SST దగ్గర 18+ అవర్స్ అనేది ఉంది. 18 గంటలు పడుతూ ఉందంట. దానికన్నా చాలానూ అవుతా ఉందంట. SST టోకన్స్ 5 to 8 అవర్స్, అంటే 5 అవర్స్ కావచ్చు, 6 అవర్స్ కావచ్చు. 300 రూపాయల టికెట్ 4 to 6 అవర్స్ అనేసి వస్తూ ఉంది రిపోర్ట్స్ అయితే. మీలో ఎవరన్నా దర్శనం చేసుకొని వచ్చింటే కమెంట్ చేయండి, మీకు ఎన్ని అవర్లు అనేది దర్శనమయ్యా వెంకటరమణ స్వామిని చూస్తుంది మీరు అనేసి. మీరు అట్లా కమెంట్ చేసేదాన్ని ఇంకా దాన్ని చాలా జనాలకు యూస్ఫుల్ అనేది అవుతుంది. నేను మళ్ళా చెప్తాను, మీ జర్నీ అనేది హ్యాపీగా ఉండాలా, కంఫర్టబుల్గా ఉండాలా. నెమ్మదిగా వచ్చి తిరుమలలో నీళ్ళు పోసుకొని కోనేరులా వరాహస్వామి టెంపుల్లో వరాహస్వామిని దర్శనం తీసుకొని యంగమాంబ సత్రంలో కడుపు ఇంకా భోజనం తిని ఫ్రీ లైన్ అయితే ఫ్రీ లైన్, SST టోకన్లు అయితే SST టోకన్లకు పోయి వెంకటరమణ స్వామిని మనసుని ఇంకా ప్రేస్ చేసుకొని వెంకటరమణ స్వామి దర్శనం తీసుకొని లడ్డూలు తీసుకొని ఇంటికి సేఫ్గా పోయేతారా మీ జర్నీ అనేది ఉండాలని కోరుకుంటాను. ఇక్కడి వరకు నా వీడియో చూసినాక థ్యాంక్ యూ సో మచ్. ఓం నమో వెంకటేశాయ.